గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, సహచరులారా, ఈరోజు 2024 శాసనసభ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు మా పార్టీ అధ్యక్షులు నిర్ణయించినటువంటి అభ్యర్థుల్ని మీడియా ద్వారా పౌరులకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మొట్టమొదటిగా కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఈ పార్టీ పైన మా అందరిపైన ఉండాలని నేను వారిని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నడూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములుగా చేసేటువంటి స్థితి ఇంతకుముందు కేవలం మాటలకు, ఉపన్యాసాలకు పరిమితమైనటువంటి పరిస్థితులే ఉండేవి. 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అధికారాన్ని మొదటిసారి ఈ రాష్ట్రంలో బడుగు, బలహీన, అల్పసంఖ్యాకులు, స్త్రీలు ఇట్లాంటి వర్గాలకు అధికారంలో పెద్ద ఎత్తున చోటు లభించింది. అది ప్రత్యక్షంగా దేశ ప్రజలందరూ చూశారు. ఈ రాష్ట్రంలో అధికార పంపిణీ నేడు మరొక అడుగు ముందుకు వేసి ఈనాడిచ్చినటువంటి వారు నిర్ణయం తీసుకున్నటువంటి సీట్లు చూస్తే మరింత మందిని ఈ బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీస్ వర్గాల వారిని శాసనసభకు, పార్లమెంటుకు ఎంపిక చేయడం జరిగింది. అలాగనే ఈ సంఖ్య ఎంత పర్సంటేజ్ ఉందంటే 50% ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇట్లాంటి వర్గాలన్నీ కలిపి 50%. అంటే మన రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాలు కలిగి ఉన్నాం, 25 పార్లమెంటు నియోజకవర్గాలు కలిగి ఉన్నాం. ఈ 200 సీట్లలో 100 సీట్లు ఈ వర్గాలకు ఉన్నాయి. అంటే 50%. ఇది ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఎక్కడ ఉండదు అనుకుంటాను నేను. దేశం స్టాటిస్టిక్స్ నేను చూడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అయితే మాత్రం ఇది ఒక గొప్ప విప్లవం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో అలాంటి పేర్లు చదవడానికి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నన్ను విడుదల చేయమని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గతసారి ఎన్నికల్లో నన్నే పిలిచారు, ఇప్పుడు కూడా నన్ను పిలిచారు. ఇది గర్వంగా ఉంది. ఇది నా జీవితంలో నేను ఊహించినటువంటి ఒక మార్పని, సామాజిక మార్పని మాటలు చెప్తే అయ్యేదా? రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారం ఇవ్వడం ద్వారా ఆర్థికమైనటువంటి, సామాజికమైన దాని ద్వారా సామాజిక న్యాయం కూడా వస్తుంది. అది చేసి రుజువు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారని, వైఎస్ఆర్ పార్టీ అని ఈ సందర్భంగా మరొకసారి గర్వంగా చెప్తూ ఉన్నాను. ఈనాడు ఈ ఒక్కసారి ఇది మీరు చూస్తే, ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోనూ, ఎంపీస్లోనూ కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్, ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11
11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్. అన్ని కేటగిరీస్లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. ఇది నేను ఇప్పుడే చెప్పాను, దానికి మాటలు లేవు. ఎప్పుడు అసలు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు. ఫస్ట్ టైం ఇది. ఇంకే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేయలేదు. బీసీలకు చేసామని, బీసీలకు అధికారం ఇస్తామని, ఇది బీసీల పార్టీ అని చెప్పిన వాళ్ళు ఏనాడు ఇలా చేయలేదు. ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ నంబర్ ఉందని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగనే మైనారిటీ కమ్యూనిటీస్లో ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ కలిపి 7 సీట్స్ని 19తో కంపేర్ చేసుకుంటే 7 సీట్స్ని ఇంక్రీజ్ చేశాం. అలాగే 5 ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 7 సీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ వెన్ కంపేర్డ్ టు 2019. ఉమెన్కి 175 సీట్స్లో ఇది టోటల్ అయితే 5 సీట్స్. ఉమెన్కు ఇచ్చినటువంటివి 4 ఎమ్మెల్యే సీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్. 19 కంటే 4 ఉమెన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్కు అదనంగా సెలెక్ట్ చేయడం జరిగింది, అప్పటికంటే ఇంక్రీజ్ అయినారు. ఇది ఎలా ఉన్నాయంటే ఎస్సీ 29, ఎస్టీ 7, బీసీ 41 ఇలా ఉన్నాయి. ఇది 19ది. 24 వస్తే 24లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, ఈ 41ది 48 అయినాయి. అలాగే 77 టోటల్ తీసుకుంటే 84 అయినాయి. ఇది ఇంక్రీజ్ అని మీకు సందర్భంగా వచ్చేస్తుంది. ఉమెన్కి వస్తే 19లో 15 ఉంటే ఇప్పుడు 19 ఇచ్చాం. మైనారిటీస్ అప్పుడు 5 ఉంటే ఈసారి 7 ఇచ్చాం. ఇది ఆ వర్గాల్లో ఇంక్రీజ్. ఇరవై 25 ఎంపీ సీట్స్లో 4 సీట్స్ ఇంక్రీజ్ చేశాం. ఇది 2019లో ఇచ్చిన దానికంటే 4 ఎంపీ సీట్లు ఇంక్రీజ్ అయినాయి. ఉమెన్కి ఇచ్చినప్పుడు 1 సీట్ ఎంపీ సీట్ని 19 కంటే ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి ఎంపీలు ఇంతకుముందు 19లో అయితే ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 7 అయితే ఈసారి ఎస్సీ 4, ఎస్టీ 1, 11 బీసీలకి ఇవ్వడం జరిగింది. ఇంత ఇంక్రీజ్ ఎంపీస్లో ఈసారి ఉందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఉమెన్లో అప్పుడు 19లో 4 ఇస్తే ఈసారి 5 ఇవ్వడం జరిగింది ఎంపీస్ వరకు వస్తాయి. అలాగే 11 ఎమ్మెల్యేస్ ఎంపీ సీట్స్ ఆర్ ఇంక్రీజ్ అయినాయి. 200 సీట్లకు గాను ఈసారి 11 సీట్లు ఇంక్రీజ్ అయినాయి. అది ఎలా ఉందంటే కేటగిరీ 19లో ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 48, టోటల్ 8 అనేది. ఈసారి 33 ఎస్సీ, 8 ఎస్టీ, 59 బీసీ, టోటల్ 100 అయినాయి. అంటే 11 సీట్స్ ఇంక్రీజ్ ఈసారి ఉంది. అలాగే ఉమెన్లో కూడా ఉమెన్ అప్పుడు 19 ఇస్తే ఇప్పుడు 24 ఇచ్చాం. మైనారిటీస్లో అప్పుడు 5 ఇస్తే ఇప్పుడు 7 ఇచ్చాం. నైన్టీన్ కంటే ఈసారి ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగింది, బీసీస్ రిప్రజెంటేషన్ బాగా పెరిగింది. ఇది ఒక రాజకీయ పార్టీకి బలహీన వర్గాలకు అధికారం ఇవ్వడం అనేటువంటి ఒక ప్రక్రియలో
ఇంతకంటే రుజువు ఇంకొకటి ఏమీ లేదని నేను మనవి చేస్తున్నాను. ఏదో ఒక కారణం పెట్టి తప్పించి రాజ్యాధికారానికి రానివ్వకుండా చేసే ఇతర రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదని ఈ దేశంలోని పౌరులు, ఈ రాష్ట్రంలోని పౌరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈసారి పార్టీ కేడర్లో ఉన్నటువంటి వారికి 14 మందికి ఈసారి పార్టీ కేడర్లో ఉండాలంటే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ అలాంటి పని చేసినటువంటి వారు, పార్టీ యాక్టివిటీలో పనిచేస్తున్నటువంటి వారిని 14 మందిని ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. అలాగనే ఎంపీ ఎమ్మెల్యేలో 153 క్యాండిడేట్స్ అందులో 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గ్రాడ్యుయేట్స్, అందులో 58 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 6 డాక్టరేట్స్ ఉన్నారు. ఇందులో 17 డాక్టర్స్, 15 లాయర్స్, 34 ఇంజనీర్స్, 5 టీచర్స్, 2 సివిల్ సర్వెంట్స్, 1 డిఫెన్స్ పర్సనల్, 1 జర్నలిస్ట్. ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలే కాకుండా అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులతో కూడినటువంటి టీం ఈసారి ఎన్నికల బరిలో ఉంది ఈ పార్టీ నుంచి. అలాగనే ఇది 77% ఎయిదర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్. ఇది ఎడ్యుకేటెడ్ తీసుకుంటే ఇందులో 77% ఈ లెవెల్ ఎడ్యుకేషన్తో ఇందులో ఉన్నారు. అట్లాగనే అవుట్ ఆఫ్ 175 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సెలెక్టెడ్, 75% ఆఫ్ దెమ్ 131 candidates are graduates, and above there are 47 postgraduates and 4 doctorates. ఇది ఇట్లా ఉంది. అవుట్ ఆఫ్ 25 ఎంపీ క్యాండిడేట్స్ సెలెక్టెడ్, 88% ఆఫ్ దెమ్ అంటే 22 candidates are graduates, and above there are 11 post graduates and 2 doctorates. ఇది పార్లమెంట్ క్యాండిడేట్లో ఈ విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మా అధ్యక్షులు ఎంపిక చేసినటువంటి వారిలో ఉన్నారు. ఈనాడు నా సహచరులు పార్లమెంట్ సభ్యులు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు వారు నందిగాం సురేష్ గారు పార్లమెంట్ సభ్యుల జాబితాని ఇప్పుడు విడుదల చేస్తారు. వారి తర్వాత మళ్ళీ శాసనసభ్యులు ఏ నియోజకవర్గానికి ఎవరు, వారి ఏ కేటగిరీ కింద ఉన్నారన్నటువంటి విషయాల్ని తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి మనవి చేస్తాను. నమస్కారం.